పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రం నుండి గర్రెపల్లి వరకు 6 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే డబుల్ రోడ్ల పనులను శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పలు గ్రామీణ రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఏడాదిలోపు గ్రామీణ రోడ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విజయనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విజయనగరి నాయకత్వం. సుల్తాన్పూర్ ఎలిగేడు జమిని వరకు 6 కోట్లతోనే గతంలోనే ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 4 నాడు పెద్దపల్లికి వచ్చినప్పుడు మరి వ్యాక్సివేల్లో ఈ రోడ్ను శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మన నియోజకవర్గంలో అనేక నిధులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి ఏదైతే ఇవాళ 6 కోట్లతోని ఇన్కంప్లీట్ ఉన్నటువంటి రోడ్డును 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును కంప్లీట్ చేయడం, మరి రాకెళ్ళపల్లె ఏదైతే అటు సుబ్లాంపల్లి చేసే రోడ్డు మరి అది కూడా ముప్పిరితోట తూలికట్ట 12 కోట్లతో కూడా సేమ్ ఇదే ప్లాన్ నిధులలో దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. త్వరలో దాన్ని కూడా ఆ పనులను కూడా ప్రారంభించుకుంటాం. మరి ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు కూడా రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఫార్మసీ స్టార్ట్ చేసి మరి ఏదైతే మన విలేజ్ నుండి హై స్కూల్ దగ్గర నుండి మరి గతంలో రింగ్ రోడ్ అని చెప్పి గతంలో ఎక్కువ చేస్తున్న రోడ్ ఇది. ఆనాడు నాబార్డు నిధులలో అంటే ఎప్పుడంటే నేను చెప్పి తీసుకున్నప్పుడు 95-96 సంవత్సరాల 1995-96 వేసిన రోడ్ సింగిల్ రోడ్ డబుల్ రోడ్ ఇది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మరి ఇక్కడి వరకు డబుల్ రోడ్ నిర్మాణాన్ని చేసుకోవడం కోసం నేను శాంక్షన్ చేస్తున్నాను. తప్పకుండా తొందరలోనే నర్సాపూర్ టు రాకిందపల్లి రోడ్ కూడా ఫార్మేషన్ అయిపోయింది. వెట్ మిక్స్ బ్రీట్ చేయాలి. తర్వాత మిగతా లాలపల్లె ఎలిగేడు డబుల్ రోడ్ కూడా వెట్ మిక్స్ పని కూడా కంప్లీట్ అయినట్టున్నది. అది కూడా హనుమంతరావు గారు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా దశల వారిగా ఓటెన్కి ఓటి ఇవన్నీ మండల జరుగుతూ ఉన్నాయి. ఒక 6 నెలలు నుండి సంవత్సరం పోతే ఇవన్నీ కూడా మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి. ఇలా పోలీస్ స్టేషన్ కూడా తెలుసు మొన్ననే మనం చెప్పి ఆనాడు మరి ఆ డేట్ నాడు ఏదైతే 4/12/2024 2 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు 4 పోలీస్ స్టేషన్లు జీవో చేయడం, మరి అవన్నీ కూడా మన ఎలిగేళ్ళని తెలియ స్టార్ట్ చేసుకొని మిగతా మహిళా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ రూరల్ పెద్దపల్లి ఎలిగేడు 4 పోలీస్ స్టేషన్ ఒకటే రోజులో ప్రారంభించుకున్నాం. ఎలిగేడు నుండి కూడా పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు 15 రోజులు ముఖ్యమంత్రి వస్తూ ఉంది. మరి రోజు ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ఓటెన్కి ఓటి ఇంకో 6 నెలల నుండి సంవత్సరం పోతే ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. త్వరలోనే